హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్లాస్ కుక్ బుక్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి ఆలు పరోటా చేస్తున్నానండి. దానికోసం ఒక 2 ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు నేను ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు వేసిస్తున్నాను. ఆలుకి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. మనకు ఉప్పు అదంతా కలిసేటట్టు కలుపుకొని పైనుంచి కొత్తిమీర ఇలా వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి, చల్లారనివ్వాలి. ఇది చల్లారాక మనము పూరీలాగా ఒత్తుకొని అందులో ఈ ఆలు స్టఫ్ చేసుకున్నాను. ఇప్పుడు పొడి పిండి వేసుకొని నిదానంగా మనము చపాతీలాగా ఇలా చేసుకోవాలి. కొంచెం మనకు ఎడ్జెస్ కొంచెం ఏదన్నా ఇది ఉంటే ఇలా చేతితోటి ప్రెస్ చేసుకొని ఈవెన్గా మనము పరోటా అనేది చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పరోటా అనేది మనము కాల్చుకోవాలండి. ఒక సైడ్ కాలాక ఇలా తిప్పుకొని ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవాలి. గీ కూడా అప్లై చేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ ఆయిల్ అప్లై చేశాను. ఇప్పుడు ఇలా 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలండి. ఈ సైడ్ కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనము స్టవ్ సిమ్లో పెట్టుకొని పరోటా అనేది కాల్చుకోవాలండి. నేను ఆలు పరోటాకి పిండి అనేది ఒక 1 అవర్ బిఫోరే తడిపి పెట్టుకున్నానండి. అందుకే ఆలు పరోటా అనేది చాలా సాఫ్ట్గా వచ్చాయి చూడండి. ఈ సైడ్ కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కాల్చుకోవాలి. వేడి వేడి ఆలు పరోటా రెడీ అయిపోయింది. నేను ఇక్కడ రైతాతో సర్వ్ చేస్తున్నాను. రైతాతో ఆలు పరోటా చాలా బాగుంటుందండి. అండ్ కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఆలు పరోటా విత్ రైతా రెడీ అయిపోయింది. ఈ ఆలు పరోటా మనకు బ్రేక్ఫాస్టే కాదండి, లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్.